టెలిగ్రామ్ని బ్యాన్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు నిలదీసింది. ఈ నెల 21 జరగనున్న నీట్ యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మీద కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. యాప్ వాడకందారులు కొందరు పరీక్ష రాస్తున్నారన్న కారణంగా 15 కోట్ల మంది యూజర్ల హక్కును ఎలా కాలరాస్తారని హైకోర్టు న్యాయమూర్తి తేజస్ కటియా నిలదీశారు. తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన వ్యాజ్యం మీద ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆయన గురువారం తీర్పును రిజర్వ్ చేశారు. అంతకుముందు వాదనల సందర్భంగా తాను విధించిన తాత్కాలిక నిషేధాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ మీద తీవ్ర ఆరోపణలు చేసింది. యాప్ కొత్త డార్క్ వెబ్గా మారుతోందని, నేరగాళ్లకు సాధనంగా మారిందని ఆరోపించింది. సైబర్ నేరగాళ్లు, అతివాదులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు దీన్ని ఎక్కువగా వాడుతున్నారని దుయ్యబట్టింది. టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్గా మారింది, ప్రమాదకర శక్తుల మధ్య సమన్వయానికి కీలక టూల్గా ఉపయోగపడుతోందని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. గత కొన్నేళ్లలో ఈ యాప్ ద్వారా ఆర్థిక మోసాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగిపోయిందని, 2.75 లక్షల ఫిర్యాదులు సైబర్ క్రైమ్ పోర్టల్కి అందాయని చెప్పింది. ఒక్క 2025లోనే 3086 కోట్ల ఆర్థిక మోసాలు యాప్ ద్వారా జరిగినట్టు ఫిర్యాదులు అందాయని చెప్పింది.